హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీచాంప్. ఫ్రెండ్స్, ఈరోజు తెలుగువారికి ప్రీతికరమైన మామిడికాయ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో 1 కప్పు కందిపప్పు అంటే సుమారుగా 150 గ్రాములు కందిపప్పుని వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకుందాం. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోండి. ఎందుకంటే మామూలుగా కూడా చేసుకోవచ్చు, మీరు కందిపప్పు వేయించుకోకుండా కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా వేయించుకొని చేసుకోవడం మూలన ఆ అరోమా చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ఇలా వేయించుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఇలా దోరగా వేయించుకుందాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కందిపప్పు మంచి సువాసన వస్తుంది. చూడండి, లైట్గానే మరీ ఎక్కువ వేయించక్కర్లేదు. ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ను ఆఫ్ చేసుకొని ఇందులో కాస్తంత వాటర్ పోసుకుందాం. ఇప్పుడు వాటర్ పోసుకున్న తర్వాత ఇవి కాస్త చల్లారిన తర్వాత దీన్ని బాగా కడిగి శుభ్రం చేసుకొని మీకు ఏం చేయాలో చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, మనం పప్పు చక్కగా కడిగి ఇలా శుభ్రం చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు ఇందులో పప్పు మునిగేంత వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 3 తరిగిన పచ్చిమిరపకాయలు, కాస్తంత కరివేపాకు కూడా వేసుకుందాం. ఇందులోనే కాస్తంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం ఆయిల్. ఈ ఆయిల్ వేయటం వలన మన పప్పు చక్కగా ఉడుకుతుందండి. కాబట్టి కాస్త ఆయిల్ కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని 5 లేక 6 విజిల్స్ రానిద్దాం. ఎందుకంటే మనకి ఇక్కడ వేయించుకున్న పప్పు కదండి, కాస్త ఎక్కువ విజిల్సే రానివ్వాలి. ఇది ఉడికే లోపలే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మన కుక్కర్ చల్లారింది. మనం ఇప్పుడు ఈ మూతను తీసుకుందాం. చూడండి, మన పప్పు అనేది ఎంత చక్కగా ఉడికిందో కనిపిస్తుంది కదా, చూసారా? అయితే మనం జస్ట్ మీకు దగ్గర పప్పు గుత్తుంటే కనుక పప్పు గుత్తుతో లైట్గా ఇలా మెదుపుకోండి. నేనైతే ఎక్కువగా మెదపట్లేదు, జస్ట్ ఇలా గరిటతో ఇలా కలిపేస్తున్నాను. ఎందుకంటే నాకు బద్దబద్దలుగా ఉంటే పప్పు ఇష్టం కాబట్టి ఇలా బద్దబద్దలుగానే కాస్త ఉంచుకుంటాను. జస్ట్ ఇలా కదుపుతాను. ఎందుకంటే మనం 5-6 విజిల్స్ వేయించాం కాబట్టి ఇది మెత్తగా చక్కగా ఉడికిపోయిందండి. మరీ ఎక్కువ కలుపుకోవద్దు. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ని చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో సుమారుగా 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. వీటిని లైట్గా చిటపటలాడనిద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఆవాలు జీలకర్ర కాస్త చిటపటలాడాక ఇందులో 5 కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు, 2 ఎండుమిర్చి ఇలా చీల్చుకొని వేసుకుందాం. వీటిని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకుందాం. ఇప్పుడు ఫ్రెండ్స్, ఆనియన్స్ చూడండి కాస్త వేగాయి కదా. ఇందులో ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం కాస్తంత ఇంగు వేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా లైట్గా ఎక్కువసేపు వేగనివ్వక్కర్లేదండి, ఒక 1/2 నిమిషం పాటు ఇలా వేగనిద్దాం. అర నిమిషం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏదైతే కప్పుతో పప్పు తీసుకున్నామో కందిపప్పు, అదే కప్పుడు మామిడికాయ ముక్కలు, చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను దీంట్లో వేసుకొని కాసేపు మగ్గనిద్దాం. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, నేను ఏదైతే సీక్వెన్స్లో చెప్పానో అదే సీక్వెన్స్లో మామిడికాయ పప్పును చేసుకోండి. ఎంత అద్భుతంగా ఉంటుందో, భలే బాగుంటుంది. అండ్ ఇంట్లో వాళ్ళైతే భలే మెచ్చుకుంటారు మిమ్మల్ని. డెఫినెట్గా ఇలాగే చేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన మామిడికాయ ముక్కలన్నీ చక్కగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, 10 నిమిషాల తర్వాత మన మామిడికాయ అనేది బాగా వేగి చక్కగా మగ్గింది కదా. అసలు నీరు పోయొద్దండి, నీరు పోసి మగ్గబెట్టొద్దు. ఇలా వేగితేనే ఆ పచ్చివాసన పోతుంది అండ్ చాలా బాగుంటుంది పప్పుకి. ఓకే, ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులో
పావు టీ స్పూన్ రోస్టెడ్ ధనియాల పొడి, అంటే వేయించుకున్న ధనియాల పొడి అండి, పావు టీ స్పూన్ కారపొడి వేసుకొని వీటిని కూడా బాగా కలిపేసుకుందాం. చూసాక ఫ్రెండ్స్ ఇవన్నీ బాగా కలిసాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. వేడి వేడి అన్నంలో తింటుంటే చాలా బాగుంటుందండి. డెఫినెట్గా చెప్పాను కదండి, నేను ఏ సీక్వెన్స్లో అయితే చెప్పానో ఆ సీక్వెన్స్ని ఫాలో అవుతూ తయారు చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన పప్పు రెడీ అయింది. మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా పుల్లని కమ్మనైన మామిడికాయ పప్పుని రెడీ చేసుకున్నాం. ఈ మామిడికాయ పప్పుని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటుంటే ఆహా అమృతంలా ఉంటుందండి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఈ సీజన్ అంటే సమ్మర్ సీజన్లో వచ్చే మామిడికాయలని ఆస్వాదించండి అండ్ హెల్తీగా ఉండండి. మరి మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. దాంతోపాటు మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని డెఫినెట్గా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.